వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం అంటే దక్షిణ కాశీగా అంటుంటారు దాన్ని, అతి పెద్ద ఆలయం కూడా కదా. ఆలయంకి ఈవో ఉన్నారా? ఆలయం ఉంటాడు ఇప్పుడు కమిషనర్, డిప్యూటీ కమిషనర్. ఎస్. ఓకే, మీరు కూడా ఒక ఈవో లాగా ఉంటారట కదా ఆలయంకి. ఇంతకుముందు మీరు నన్ను అన్నారు ఒక మాట, మంచి బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టి రాజకీయాలకు ఎందుకు వచ్చిరని. స్వతహాగా ట్రెడిషనల్ ఫ్యామిలీ మాది. మీరే చెప్పారు, నేను అనడం కాదు. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి అసలు దేవాలయంకి వెళ్ళింది బయటికి రానండి. ఇలా మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా 5:30కు దర్శనం చేసుకుని భగవంతుడికి దండం పెట్టి ఇటు వచ్చింది. అంటే ఆ విశ్వాసం. ఈ ఈవో కాదు, ఏ ఈవోలు వచ్చినా వాస్తవంగా దేవాలయంలో జరిగే కార్యక్రమాలకు కొద్దిగా రియాక్ట్ అవుతామండి మేము. ఆ అది ఏదైతే ఉన్నదో ఉద్యోగుల మధ్య మా మధ్య సంబంధాలు పెంచింది. నేను దాదాపు ఒక 15 సంవత్సరాలు క్లాస్ 4th ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా, టెంపుల్ కూడా చాలా పెద్ద, దాదాపు 450 మంది పనిచేస్తారు ఇప్పటికి కూడా, అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ కానీ. ఆ ఉద్యోగులతో బాగా సత్సంబంధాలు ఉన్నాయి. నేను విద్యాసాగర్ గారు మంత్రి కాకముందు ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. దాంట్లో పనిచేసే 60 మంది ఎన్ఎంఆర్లో రెగ్యులర్ చేయించింది. నేను అప్పటికి సర్పంచ్ కాలే ఇంకనే. వారిని తీసుకుపోయి ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్లో ఆ స్థాయిలో కూడా దాదాపు 1 గంట కూర్చొని పెట్టిన ఉద్యోగుల కోసం. ఆ సంబంధాలు ఉద్యోగులతో ఉన్నాయి. ఉద్యోగులకు నష్టమైనా కష్టమైనా లేకుంటే స్థానికులకు ఇది దర్శనం పట్ల అయినా కానీ మేము ఎక్కువ రియాక్ట్ అవుతాం. మాట యాత్రికుల ఫెసిలిటీస్ పేరు మీద మా రైట్స్ దెబ్బతీయదనే ఆ కాన్ఫిడెన్స్ చేసినాం గ్రామంలో. యాత్రికుల ఫెసిలిటీస్ మీద దెబ్బతీయద్దు అని ఒక ఇది చేశారు కదా. వేములవాడ చెరువు ఆలయ అభివృద్ధి పేరుతో వేములవాడ చెరువుని మూసివేస్తుంటే మొత్తం కూడా ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు వేములవాడ చెరువు పూడ్చివేయడం వల్ల గ్రామానికి వేములవాడకే నీళ్లు రావడం లేదు, ఆలయానికి నీళ్లు రావడం లేదు. వేములవాడ ఆలయంలో రూములు అద్దెకిచ్చే పరిస్థితి కూడా ఈరోజు లేదు. ఇంత జరుగుతుంటే మరి మీరేం చేస్తున్నారు? మేము చోద్యం చూస్తున్నా. చోద్యం కాదండి, నేను నా క్లిప్పింగ్ కావాలంటే మీకు ఇస్తాను. మేము ఎంత రియాక్ట్ అన్నాం. శివాయస్వామి శోభయాత్రలో దాదాపు 200 మంది పాల్గొంటే మీరు అనే ఈవో గారితో సన్నిహితంగా ఉంటారంటారు కదా. నేను ఈవో గారు అన్న పదజాలం వినండి మీరు. ఆ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అవుతలేవు. కలెక్టర్ గారి కాంప్లైంట్ చెరువు గుడిపితే కంప్లైంట్లతో ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కావండి. ప్రజా ఉద్యమాలు జరగాలి. ప్రజా ఉద్యమం నేను చెప్పాను కదా మీకు. నేను దాదాపు ఉద్యమం చేస్తే ఆ రాష్ట్రం యావత్తు కూడా అటువైపు తలెత్తి చూడాలి. ఎందుకు జరుగుతోంది అక్కడ, దేనివల్ల జరుగుతోంది, ప్రభుత్వం యొక్క ఈ దమనకాండ ఏంటి? ఒక అంత పెద్ద చెరువుని, వేములవాడ లాంటి చెరువుని, ఆ జీవనాధారైన చెరువుని పూర్తి చేస్తున్నారా? వీళ్ళ గొంతుకులు ఆర్పేస్తున్నారా? ఆ ఆలయానికి నీటి జలకళ లేకుండా చేస్తున్నారా అన్నది మెసేజ్ వెళ్ళాలి బయటికి. ఏదో మేము చేశాము, లేదండి పూడ్చివేశారు, ఆలయానికి రావడానికి ఇబ్బంది కదా. ఆ మెసేజ్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందండి. ఆ మెసేజ్ మీ దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము ఆ విషయంలో చెరువును 100% ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం కూడపడానికి. అయితే వారు ప్రభుత్వం చెప్పేది, ఎమ్మెల్యే గారు చెప్పేది అంటే దీనికి ఆల్టర్నేట్గా మళ్ళీ 40 ఎకరాల ల్యాండ్ యాక్విజిషన్ చేసినాం, దాన్ని ఫిల్లింగ్ చేస్తామంటారు చెరువును. అయితే ఈ కాలయాపనతోని మీరన్న పరిస్థితిలో వాటర్ లేకుండా అవుతా ఉన్నది. ఈ వాటర్ కోసం కూడా మేము ప్రొటెస్ట్ చేసే టౌన్ వరకు పెద్ద ప్రాబ్లం మాకు. ఈరోజు కూడా దాదాపు 500-600 ట్యాంకర్స్ ఉంటారు. దానికి ప్రభుత్వం జవాబు చెప్పదు. ఇవన్నీ కూడా మేము ప్రొటెస్ట్ చేయకుండా వేరే పార్టీ అడిగే పరిస్థితి లేదు. మీరు అడిగే ప్రతి సమస్య కూడా మేమే పోరాటం చేస్తున్నాం. ఉండేది మీరే కాబట్టి ఏ మొగుడు లేనప్పుడు అక్కమొగుడే గతిక్కు అనేసి ఏ పార్టీ సరిగ్గా స్పందించడం లేదా, ఉండేది బీజేపీ పార్టీ మాకు అంత అయితే స్పందిస్తే మీ దగ్గరకు వస్తే మీరు కూడా తూతూ మంత్రంగా ఉద్యమాలు చేసి మీరు అట్లంటే మేము జవాబుదారులేం కదా. అక్కడ ఉండే ప్రజలను అడగండి. మీరు ఎవరు రియాక్ట్ అవుతున్నారు? కనీసంగా ప్రజా సమస్యల మీద, నీటి మీద కానీ, దేవాలయ అభివృద్ధి మీద కానీ అయ్యేది మేమే. ఆ బాధ్యత మా మీద ఉన్నది. మీరే అంటున్నారు మేమే ఉన్నామని. మేము కాక మరి అదే మీరు సరిగ్గా చేయడం లేదు కదా. ఈరోజు వేములవాడ చెరువు మొత్తం పూడి చేస్తుంటే కూడా నీటి లేని సందర్భంలో ఆలయానికి వచ్చే భక్తాదులకు రూములు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారు? అన్నేళ్ళు కార్మికులకు నాయకుడిగా ఉన్నారు, సెకండ్ ఈవోగా మొత్తం కార్యకలాపాలన్నీ వ్యవహరిస్తున్నారు. సెకండ్ ఈవో కాదండి నా బాధ్యత. మళ్ళీ ఆ పదం మళ్ళీ ఒకసారి అంటా ఉన్నారు. లేదండి, వేములవాడ ఎవరంటే సెకండ్ ఈవో మీరే అంటారు. అది తప్ప. సారు పెద్ద సారు లీవ్ లో ఉన్నాడు, ఇంకో సార్ ఉన్నాడండి, సార్ డ్యూటీలో ఉన్నారు అంటే లేదు, రాంగ్ అలిగేషన్. వాళ్ళు ఉద్యోగులు ఇంతకుముందు చెప్పింది నేను సంబంధాలు అటువంటి పెద్ద సార్ చెప్పిన దర్శనాలు కావేమో కానీ ఆలయంలో రెండో సార్ చెప్తే మాత్రము ఈ ప్రతాప్ రామకృష్ణ సార్ చెప్తే మాత్రం దర్శనాలు ఈజీగా అయిపోతాయండి ఆలయంలో. అది తప్పు అలిగేషన్ అండి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నేను కొద్దిగా అటాచ్మెంట్ ఎక్కువ మాకు దేవస్థానం మీద ఉన్న కమిట్మెంటు. ఇప్పుడు దేవస్థానం మీద జరిగే కార్యక్రమాలకు ఎవరు రియాక్ట్ కారండి, మెయిన్ తప్ప.